పర్వతంలా కనిపిస్తోంది రావణ గృహం. స్వస్తికము, సర్వతో భద్రము, వర్ధమానము అని ఈ తీరుగా ఇల్లు కట్టిన విధానం ప్రకారం ఒక్కో గృహానికి ఏ ఏ పేర్లు ఎలా ఉంటాయో అలాగే రావణుని ఇల్లు పుష్పకం అనే పేరుకు తగి ఉంది. పుష్పానికి ఎలా చుట్టూ రేకులుంటాయో అలా అలా గోపురాలున్న భవనాలు రావణ మందిరం చుట్టూరా ఉన్నాయి. ఆ గోపుర భవనాలన్నిటికీ మధ్యలో ఉన్న పుష్పక భవనమే రావణునిది. ఆ భవనంలో వెండి బంగారాలతో చేయబడి పగడాలు గుచ్చిన పక్షి బొమ్మలు, అనేక జాతుల తేడాలను తెలిపే గుర్రాల బొమ్మలు, పద్మాల పుప్పొడి అప్పుడే అంటుకున్నట్లు పెద్ద శరీరాలతో 2 మదపు టేనుగులు తమ తొండాలతో పీల్చి నీటిలో పద్మాన్ని చేతిలో పట్టుకున్న లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్న చిత్రం పరమ మనోహరంగా కనిపించింది. రమణీయ రావణ మందిరం చూసినా, ఇతర సౌఖ్యాలను దర్శిస్తున్న కార్యసాధకుడైన కార్యదీక్షా తత్పరుడైన హనుమకి దుఃఖం మాత్రమే కలిగింది. అక్కడ కూడా సీత జాడ కనపడలేదు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.